సభకు నమస్కారం. సభకు నమస్కారం సార్. నేను 2001 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు నేను 9వ తరగతి సార్. 9వ తరగతి నుంచి కేసీఆర్ గారు ఎప్పుడైతే జల సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రాంత ప్రజలు అన్యాయానికి గురైనని చెప్పేసి జెండా ఎప్పుడైతే పట్టినరో అప్పుడే నాకు 9వ తరగతి చదువుతున్నటువంటి సమయంలోనే నేను కేసీఆర్ తోటి అడుగులు వేసాను సార్. ఇప్పుడు కూడా 10వ తరగతి పిల్లలు లెక్కనే చిన్న పిల్లల లెక్కనే అప్పటి నుంచి మరి అప్పుడు మాకు ఎవరు లేకున్నా మా విద్యార్థి నాయకులు భానుత్ రవికుమార్ గారి నాయకత్వంలో, ఆ తర్వాత నూగల్ నరేష్ రెడ్డి గారు వచ్చారు, ఆ తర్వాత రవీంద్రరావు గారు మాకు పెద్ద దిక్కుగా, మరి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పోరాటాలు చేసినాం సార్. ఆ తర్వాత మాకు మా ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారి మరి ఆశీస్సులతో, కవితమ్మ ఆశీస్సులతో మా సతీమణికి ఉద్యమ నాయకులు అని చెప్పేసి గౌరవించి మా సతీమణి గారికి కొరి ఎంపీకి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ సార్, టీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా మనం ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా ఏర్పాటు చేసినామో అది ప్రజల్లో బాగా ఒక బ్యాడ్ న్యూస్ పోయింది సార్. ఎందుకంటే తెలంగాణ అనే సెంటిమెంట్ను వీరు పారదోలి, తెలంగాణ సెంటిమెంట్కు వీళ్ళకు సంబంధం లేనట్టు వీళ్ళు దేశాన్ని పాలించడానికి పోతా ఉన్నారని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. ఎందుకంటే ఇక కేసీఆర్ తెలంగాణను పాలిస్తే బాగుండు, ఈ దేశం కోసం మరి విమానాలు కొంటాడు, అక్కడికి పోతాడు, మహారాష్ట్ర పోతాడు, మన డబ్బులు తీసుకుపోయి పంజాబ్కి ఇస్తాడని చెప్పేసి ప్రజల్లో బాగా చర్చలు వచ్చినాయి. దయచేసి ఇది మళ్ళీ ఒక యూట్యూబ్ పుకారు, మనం విమానం కొనలే మన బాగా అట్లా పుకార్లు మరి చేశారు. కాబట్టి దయచేసి ఇప్పుడైనా అవకాశం ఉంటే అందరి మనసులో ఉంది సార్, భారత రాష్ట్ర సమితి కాకుండా మనం తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటేనే బాగుంటుంది. తెలంగాణ పదానికి మనకు అది అంటిపెట్టుకున్నటువంటి సంబంధం, అది ఉద్యమం నుంచి మనం అంటిపెట్టుకున్నటువంటి ఆ పదంతో ఉన్నటువంటి సంబంధం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడి భారత రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిగా మారిస్తే అది చాలా మంది సంతోషిస్తారు సార్. అదేవిధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీలో మరి కార్యకర్తలకు గుర్తింపు లేదు సార్. ఇక్కడ మీటింగ్ పెడితే ఒక మండల కార్యదర్శి ఉంటాడు, అతని స్టేజ్ మీద పిలవరు. అంటే క్రమశిక్షణ అనేది లేదు టీఆర్ఎస్ పార్టీలో సార్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక డివిజన్ అధ్యక్షుడు అంటే వాడిని స్టేజ్ మీద పిలిచేది, అంటే వాడు ఎంత ఫీల్ అవుతాడు నన్ను ఒక డివిజన్లో. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షించినటువంటి ఒక కార్యకర్తను తయారు చేయాలి. అటువంటి మరి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకుపోవాలి సార్. అదేవిధంగా కొంతమంది గ్రామాల్లో మాట్లాడుకునే సందర్భాలు ఏంటి అంటే కేటీఆర్ గారినో, హరీష్ రావు గారినో, కల్వకుంట్ల కవితమ్మ గారినో రోజు పోయి దండం పెడితే పదవులు వస్తాయని చెప్పేసి అంటా ఉంటారు. మీరు కూడా దయచేసి ఇప్పటికైనా గ్రామాల్లో కనీసం వార్డు మెంబర్ గెలవలేరు, గ్రామాల్లో కనీసం నేను తలుచుకుంటే 1000 ఓట్లు వేయగలను ఒక సింగిల్ హ్యాండ్ తోటి. కానీ అటువంటి వాళ్ళని గుర్తించకుండా పార్టీ రోజు పోయి అన్న కేటీఆర్ అన్న హరీష్ అన్న నమస్తే పెడితే వాళ్ళకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పేర్లు చెప్పాలి సార్. దయచేసి వాళ్ళు హట్ అవుతారు. అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మీరు కష్టపడేటువంటి ఇంటెలిజెన్స్ ఎస్పీ రిపోర్ట్ తీసుకోండి. ఏ మండలంలో ఏ లీడర్కు కెపాబుల్ ఉంది, ఏ గ్రామంలో ఏ స్థాయి లీడరు మరి ఒక 100 ఓట్లు వేయగలుగుతారు. అటువంటి అవకాశాలు, అటువంటి సూచనలు మీరు చేసి మరి అటువంటి రిపోర్ట్ తీసుకునే వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి దయచేసి మీకు నా విజ్ఞప్తి సార్. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మండల స్థాయిలో, మన నియోజకవర్గ స్థాయిలో కూడా కార్యకర్తలకు శిక్షణా తరగతులు పెట్టండి సార్. ఇదే భావంలో నేను కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు శిక్షణా తరగతులను మాట్లాడి ఈ రోజు ఇలా మాట్లాడుతూ ఉన్నా. మధ్యలో ఎప్పుడు కూడా మరి మాట్లాడేటువంటి సందర్భాలు రాలేదు. కాబట్టి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా మీరు ఆ యొక్క ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో, ఎంపీల ఆధ్వర్యంలో, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఒక పూట భోజనం పెట్టి కార్యకర్తలకు మనం శిక్షణా తరగతులు పెడితే కనుక కార్యకర్తలకు బూస్టింగ్ ఇచ్చినట్టయితే. కాబట్టి దయచేసి అటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు మున్ముందు భవిష్యత్తులో తీసుకోవాలని చెప్పేసి మరి మనవి చేస్తూ, ఉద్యమకాలను ప్రధానంగా పక్కకు పెట్టకండి దయచేస్తారు. మనం కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే ఇది ఉద్యమ పార్టీ కాదు, ఇప్పుడు రాజకీయ భక్తు పార్టీ అని చెప్పేసి ప్రకటించారు. మనం మళ్ళీ ఇప్పుడు మనం ఉద్యమ పార్టీ అని చెప్పేసి మనం ప్రకటిస్తా ఉన్నాం. దయచేసి ఉద్యమ పార్టీని కొనసాగిద్దాం. ఉద్యమంలో ఉన్నటువంటి ఊపు, ఆ ఉద్యమంలో ఉన్నటువంటి ఆ ఉడుకు రక్తం ఎప్పుడు కూడా చనిపోతారు. మన సేవ ఇప్పటికీ ఉంది. కాబట్టి దయచేసి మీరు మనది రాజకీయ పార్టీ కాదు, రాజకీయ భక్తు పార్టీ అంత మాత్రం కాదు, దీని ఉద్యమ పార్టీగానే మరి మా సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు ఉద్యమకారులకు మీరు అవకాశాలు ఇవ్వాలి. మరి ఉద్యమకారులను ఇప్పటికైనా ఆదుకోండి. చాలా మంది ఉద్యమకారులు, ఒక ఉద్యమకారుడు ఒక గ్రామంలో 100 ఓట్లు మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు. మీ ముందు చెప్పలేకపోతారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా భవిష్యత్తులో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం రాలేదు, ఉద్యమకారులకు మేము 250 గజాల ప్లాట్ ఇస్తామని చెప్పేసి కల్లిబొల్లి అది ఇస్తారో తర్వాత సంగతి. కానీ దానికి కూడా కొంతమంది ఉద్యమకారులు గ్రామాల్లో అట్రాక్ట్ అయ్యారు. స్వయంగా నా దృష్టికి వచ్చింది సార్. దయచేసి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరు మరి ఉద్యమకారులను గుర్తించండి. ఉద్యమకారులను గుర్తించి మరి తెలంగాణ రాష్ట్ర సమితి
సమితిగా దీన్ని ఏర్పాటు చేసి ముందుకు పోతే ఖచ్చితంగా మనం భవిష్యత్తులో విజయాలు సాధిస్తాం సార్. రాబోయేటువంటి రోజుల్లో మరి మేము ఉద్యమ కాలంలో పనిచేసినటువంటి రవికుమార్ గారికి, నరేష్ రెడ్డి లాంటి వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తే దయచేసి స్థానికంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు సార్. దయచేసి వాళ్ళు ఒక్కొక్కరు ఒక 1000 ఓట్లు, ఒక 2000 ఓట్లు ప్రభావితం చేసేటువంటి నాయకులు. వాళ్ళు చెప్తే మేము వింటాం, మేము చెప్తే మా కింద క్యాడర్ వింటారు. కాబట్టి దయచేసి ఆ విధంగా సీక్వెన్స్ లో ఈక్వేషన్ గా పనిచేస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తులో మరి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా వారిని మేము భుజాల మీద జెండలు మోసుకొని మరి కడుపు కాయగాసే విధంగా మరి ఆకలితో అలమటించినా కూడా దాన్ని పక్కకు పెట్టి గెలిపించడానికి మేము శాశ్వతంగా కృషి చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. కేసీఆర్ గారు చేసింది ఏమంటే ఇట్లాంటి స్పీకర్